ఎన్టీఆర్ క్యారెక్టర్ పోలిన ఒక క్యారెక్టర్ని సాయి కుమార్ అలా చేస్తున్నారు. పోల్చుకుంటూ అనుకోలేదండి. నేను నా కుటుంబ కథలో క్యారెక్టర్ ఓకే ఉంది సార్, మీరు ఎంత చెప్పినా అగైన్ నేను ఒక ప్రాబ్లం చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఎన్టీఆర్ గారే, లేకపోతే ఇది సిబిఎన్ గారే, ఇది వైఎస్ఆర్ గారే అని నేను చెప్పాను అనుకోండి, నేను రాసే ప్రతిదానికి బాధ్యుని కదా, అకౌంటబుల్ కదా. నేను నిజంగానే వాళ్ళ కథ చెప్పాలి, నిజంగా యథార్థమే చెప్పాలి అన్నా కూడా 6 గంటల సేపులో 60 ఏళ్ల జీవితాన్ని చెప్పారు. ఎవడైనా చెప్పగలరా సార్? మీరు ఏ కథ చెప్పినా రిపబ్లిక్లో కానీ ప్రస్థానంలో కానీ రకరకాల, అంటే నాట్ ఓన్లీ తెలుగు కమ్యూనిటీ, తమిళ్కి రిలేట్ అవుతారు, నార్త్లో పొలిటికల్ రైవల్స్. ప్రస్థానం కాదని తమిళనాడుకి వెళ్తే ఒరే తమిళ పాలిటిక్స్, నేను తమిళనాడులో ఉన్నాను కదా, అరే తమిళ పాలిటిక్స్ బలి పట్టుకున్నాం అని చెప్పి ఒక పర్టికులర్ ఫ్యామిలీకి అసైన్ చేస్తారు దాన్ని. సంజయ్ దత్ గారితో వర్క్ చేసేటప్పుడు యూస్ టు టెల్ ఇది బీహార్లో ఒక ఫ్యామిలీ కదని, లేకపోతే ఇక్కడ యూపీలో ఆయన వైఫ్ ఏమో యూపీలో ఫ్యామిలీ కదని, లేదు వీళ్ళ కథ అని వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. వాళ్ళకలేదు ఇది ఎవరి కథ కాదు స్వామి, లోక్నాథ్ నాయుడు కదా, సందీప్ కిషన్ శర్వానంద్ చేశారు కదా, దేవకట్ట రాశారు కదా. ఎప్పుడైతే ఆ కాన్ఫ్లిక్టు, స్టోరీ వరల్డ్ జెన్యూన్గా ఉంటుందో మల్టిపుల్ ప్యారల్స్ వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆపాదించుకుంటారు, ఓన్ చేసుకుంటారు. సో దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఇన్ ఎ వే ఐ బిలీవ్ దట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనుకుంటున్నాను. అంటే మీరు ఎంచుకునే కథలు అలాంటి డౌట్స్ క్రియేట్ చేస్తుంటాయి. సో రిపబ్లిక్లో బట్ ప్రస్థానం ఎవరిని బాధించలేదు కదండి. ప్రస్థానం ఆ స్టేజ్లో దానికి ఇది కూడా అంతే, ఇది కూడా చిన్న కుటుంబం కదా, ఇది పెద్ద కుటుంబం. రిపబ్లిక్ చేసినప్పుడు కూడా అలాంటి రకరకాల సందేహాలు రిలీజ్ ముందు ఉన్నాయి. రిలీజ్ తర్వాత ఎవరికన్నా ఉన్నాయా? కొన్ని ఉన్నాయి. లేదు. సో రిలీజ్ తర్వాత అసలు జీరో. లైక్ అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ సీన్ దట్ కదా. ఓటీటీలో ఎస్పెషల్లీ ఓటీటీలో వచ్చిన తర్వాత వైడర్ రీచ్కి వెళ్ళిపోయిన తర్వాత రిపబ్లిక్ అనేది మన వ్యవస్థ గురించి మాట్లాడిన సినిమా. ఈ రోజుకి రిపబ్లిక్ గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు ఓన్ చేసుకున్నా, లైక్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఫర్ రిపబ్లిక్ ఆర్ ఆల్ బ్యూరోక్రాట్స్. ఎగ్జాక్ట్లీ. ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి నాకు ఫిల్మ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కన్నా కూడా ప్రతి మచ్ ఇక్కడే కాదు, బీహార్ నుంచి ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఆ సినిమా. మా బ్రదర్ జార్ఖండ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎగ్జాక్ట్లీ. సో తను ఫ్యాన్ ఆ సినిమాకి. మేము పడే స్ట్రగుల్స్ అన్ని చాలా దేవకట్ట చాలా ఎక్స్పీరియన్స్డ్గా చెప్పాడు అని చెప్తాడు. నాకు చాలా ట్వీట్స్ చూశాను నేను ఆ టైంలో. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హిందీ డబ్ కూడా చేశారు కదా. ఓకే. సమ్ బీహార్ పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు రిపబ్లిక్ గురించి.